స్టార్ 9 టీవీ స్పెషల్ న్యూస్ నేను నీరజ. హైదరాబాద్ తో పాటు తెలంగాణ జిల్లాలో రియల్ ఎస్టేట్ దారుణంగా పడిపోయింది. ఏడాదిన్నర నుండి పరిస్థితి ఇలాగే ఉంది. ఒక్క ఇంచు కూడా రియల్ ఎస్టేట్ పరిస్థితి మెరుగవలేదు. ఎన్నికల తర్వాతైనా రియల్ ఎస్టేట్ కొద్దిగా పుంజుకుంటుందని అందరూ ఆశపడ్డారు. కానీ పరిస్థితి రోజురోజుకి దిగజారిపోతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి అనుసరిస్తున్న విధానాలే రియల్ ఎస్టేట్ పతనానికి కారణం అంటూ పదే పదే విమర్శలు వస్తున్నాయి. అయితే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ నిజంగా ఎవరి వలన నాశనమైంది? ఆ రంగం పతనానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరు కారణం? రాష్ట్రం విడిపోతే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పతనమైపోతుందని చాలా మంది భయపడ్డారు. కానీ అందరి భయాలను పటాపంచలు చేస్తూ 7-8 సంవత్సరాలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఓ వెలుగు వెలిగింది. 2014 నుండి 2022 వరకు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కు తిరుగు లేకుండా పోయింది. కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని నిలబెట్టడం, సిటీ చుట్టూ మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరచడం, ఐటీతో పాటు మరిన్ని కంపెనీలు రావడంతో కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ కలకలలాడింది. 2010లో ఎస్ఎఫ్టీ 2500 రూపాయలు ఉండేది. 2022 నాటికి ఎస్ఎఫ్టీ సగటున 10,000 రూపాయలకు పెరిగింది. దీనిని బట్టి 10 ఏళ్లలో రియల్ ఎస్టేట్ ఎంతగా దూసుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. అలాగే భూముల విలువలు కూడా పెరిగాయి. రూపాయలు 100 రూపాయలు అయింది. ఇంతవరకు బాగానే ఉంది. 2022 నుండి రియల్ ఎస్టేట్ క్రమంగా కుదేలవడం మొదలైంది. ఇప్పుడు పాతాళానికి పడిపోయింది. 2 లక్షల అపార్ట్మెంట్లు సిటీలో ఖాళీగా కొనేవాడు లేక పడున్నాయి. ఇక స్థలాలు పొలాల పరిస్థితి కూడా అంతే. ఎక్కడ ఇంత కదలిక కూడా లేదు. ఒక కొత్త వెంచర్ ఎక్కడా కనిపించడం లేదు. హైడ్రా కూల్చివేతలతో రియల్ ఎస్టేట్ మరింత దిగాలు పడింది. ధైర్యం చేసి ఎవరు ఒక అపార్ట్మెంట్ కూడా కొనడం లేదు. ఏ స్థలంలో చెరువు ఉందో, ఏది ఎఫ్టీఎల్ కిందికి వస్తుందో తెలియక గందరగోళంలో జనం అపార్ట్మెంట్ కొనుగోలుకు దూరంగా ఉన్నారు. ఈ పరిస్థితికి కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్ రావులు దుమ్మెత్తిపోస్తున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ 2022లోనే పతనమైంది. ఇప్పుడు కొత్తగా జరిగిందేమీ కాదు. దీనికి ప్రధాన కారణం రాజకీయ నాయకులు అనుసరించిన విధానాలే. నాయకులందరికీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో రియల్ ఎస్టేట్ రంగంతో సంబంధాలుంటాయి. ముఖ్యంగా ఈ రాజకీయ నాయకులు తాము ఆస్తులు పెంచుకోవడానికి రియల్ ఎస్టేట్ రంగంలో ఆర్టిఫిషియల్ భూమి సృష్టించారు. అవసరానికి మించి విపరీతంగా అనుమతులు ఇచ్చారు. ఎఫ్ఎస్ఐ అంటే ఫిక్స్ స్పెన్స్ ఇండెక్స్ నిబంధనలను తుంగలో తొక్కి సిటీ అంతా హైరైజ్డ్ బిల్డింగ్లకు అనుమతులు ఇచ్చేశారు. ఎటు చూసిన 30 నుండి 50 ఫ్లోర్ల వరకు నిర్మాణాలే. బిల్డర్ల నుండి అడ్డగోలుగా కోట్ల రూపాయల ముడుపులు తీసుకొని అనుమతులను ఇచ్చేశారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణపై ఏసీపీ రైడ్ చేస్తే 2,000 కోట్లకు పైగా ఆస్తులు బయటపడ్డాయి. ఒక అధికారికి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుండి వచ్చాయి? ఇదంతా అక్రమ అనుమతులు, హైరెస్ట్ అనుమతులు ద్వారా సంపాదించింది. ఇలాంటి అధికారులు ఇంకా వందల మంది ఉన్నారు. సిటీలో ఎకరం స్థలంలో కూడా 30-40 ఫ్లోర్స్ కి అనుమతులను ఇచ్చారు. అక్కడ పార్కింగ్ తగిన ప్లేస్ ఉందా లేదా అని చూడలేదు. డ్రింకింగ్ వాటర్, గ్రౌండ్ వాటర్ తగినంత ఉన్నాయా లేదా అని పట్టించుకోలేదు. హైదరాబాదుకు 8 లక్షల ఎకరాలు అందుబాటులో ఉన్నా కూడా సిటీలోనే 30-40 ఫ్లోర్లకు అనుమతులు ఇచ్చేసి జనం మొత్తం ఒకే చోట పోగుపడేటట్లు చేశారు. దీనివల్ల సిటీలో విపరీతమైన ట్రాఫిక్ సమస్య వచ్చింది. ఈ రోజుకి జనం నిత్యం ట్రాఫిక్ సమస్యతో అల్లాడిపోవడానికి కారణం ఈ ఫ్లోర్స్ బిల్డింగ్సే.
ఈ పాపం వెనుక ఉన్నది పొలిటికల్ లీడర్స్ అనడంలో సందేహం లేదు. ఎంత మంచి మెటీరియల్ వేసి కట్టినా కూడా సిటీలో ఎక్కడ ఒక ఎస్ఎఫ్టీ 5,000 రూపాయలకు మించదు. కానీ బిల్డర్లు, రియల్ ఎస్టేట్ కంపెనీలు అడ్డగోలుగా గడిచిన 10 ఏళ్లు జనాన్ని దోచేశాయి. ఎస్ఎఫ్టీ 20,000 రూపాయలకు కూడా అమ్మారు. ఈ రేట్లపై ఎక్కడా నియంత్రణ లేదు. ఎందుకింత ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారని అడిగేవాడు లేడు. ఎస్ఎఫ్టీకి 100 రూపాయల చొప్పున వసూలు చేసుకొని ఎలా అనుమతులు కావాలో అలా ఇప్పించుకున్నారు. దీంతో అడ్డు అదుపు లేని నిర్మాణాలు జరిగాయి. జనం అవసరానికి మించి నిర్మాణాలు చేశారు. దీంతో ఒక్కసారిగా 2 లక్షల అపార్ట్మెంట్లు అమ్ముడు పోలేక అలా పడి ఉన్నాయి. ఇక భూముల విషయంలోనూ కేసీఆర్ ప్రభుత్వం సృష్టించిన ఆర్టిఫిషియల్ భూమ్ ఈ రోజు రియల్ ఎస్టేట్ పతనానికి ప్రధాన కారణం. ఓఆర్ఆర్ పక్కన ఎకరం 100 కోట్ల రూపాయలకు రాజపుష్ప సంస్థకు ఆప్షన్ ద్వారా విక్రయించి కేసీఆర్ సర్కారు భూముల రేట్లు పెంచాలని ప్రయత్నించింది. నిజానికి అక్కడ ఎకరం 10 కోట్లు కూడా చేయదు. రాజపుష్ప సంస్థతో కుమ్మక్కై కేసీఆర్ అక్కడ ఎకరం 100 కోట్లకు ప్రభుత్వమే అమ్ముతున్నట్లు హైఫై డ్రామా చేశారు. దీంతో చుట్టుపక్కల భూములు కూడా 70 నుండి 80 కోట్లకు అమ్ముకోవాల్సిన పరిస్థితి సృష్టించారు. ఇది అప్పట్లో అత్యంత పెద్ద నేరం కాకపోవచ్చు. ఎకరం 100 కోట్లకు ఉంటే ఆ స్థలంలో కట్టిన ఒక అపార్ట్మెంట్ ఎంతకు అమ్మాలి? కనీసం 5 కోట్ల రూపాయలకు అమ్మాల్సి ఉంటుంది. సామాన్యుడు 5 కోట్లు పెట్టి అపార్ట్మెంట్ కొనగలడా? ఇలాంటి టెక్నిక్లు చాలానే చేశారు. సామాన్యుడికి ఇల్లు, అపార్ట్మెంట్లు అందుబాటులో లేకుండా మార్కెట్ ని విపరీతంగా పెంచేశారు. హైదరాబాద్ లో ఒక 2,000 ఎస్ఎఫ్టీ డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ కొనాలంటే కనీసం 2 కోట్ల రూపాయలైనా అవుతుంది. కామన్ మ్యాన్ కి అది సాధ్యమేనా? ఈ దుస్థితికి కారణం ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు అనుసరించిన విధానాలే. పదిలో 50 లక్షల రూపాయలకు వచ్చిన అపార్ట్మెంట్ 2020 నాటికి 2 కోట్ల రూపాయలకు తీసుకువచ్చిన ఘనత ఈ రాజకీయ నాయకులకే దక్కుతుంది. సామాన్యుడు 2 కోట్ల రూపాయలు పెట్టి అపార్ట్మెంట్ కొనే పరిస్థితి ఇప్పుడు ఉందా? అందుకే అపార్ట్మెంట్లు కొనడానికి జనం వెనకడుగు వేస్తున్నారు. గత ప్రభుత్వాలు సృష్టించిన ఆర్టిఫిషియల్ భూమ్ రియల్ బిజినెస్ ని దారుణంగా దెబ్బతీసింది. రేట్లు విపరీతంగా పెంచి భూములను వీళ్లే అమ్మి బిల్డర్ నుండి 100 కోట్ల లంచాలు తీసుకొని అపార్ట్మెంట్ల రేట్లు విపరీతంగా పెంచేశారు. జనం కొనుగోలుకు దూరం అయిపోయారు. ముంబై, ఢిల్లీ, బెంగళూరు పరిస్థితి వేరు, హైదరాబాద్ పరిస్థితి వేరు. కానీ హైదరాబాద్ లో అపార్ట్మెంట్ల రేట్లు విపరీతంగా పెరిగిపోవడానికి కారణం నాయకులకు అనుకూలంగా వ్యవహరించిన తీరే. చివరికి అది మార్కెట్ ను పూర్తిగా దెబ్బతీసింది. ఈ రోజు 2 లక్షల యూనిట్లు ఖాళీగా పడున్నాయి. ప్రభుత్వమే ఎకరం 100 కోట్లకు అమ్మితే ఇక మార్కెట్ పరిస్థితి ఏంటి? సామాన్యుడి ఇంటికలా తీరేది ఎలా? ఇవన్నీ సర్కార్ ఆలోచించలేదు. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ అద్భుతంగా పెరిగిపోతుందని ప్రగల్భాలు పలికారే తప్ప సామాన్యుడికి సొంత ఇంటి కల నెరవేరట్లేదు. కేవలం బిల్డర్లు, కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ కంపెనీలు మాత్రమే బాగుపడ్డాయి అనే విషయం తెలుసు కూడా అన్ని అరాచకాలను చేశారు. 111 జీవో ఎత్తేస్తామని ప్రకటించి అక్కడ కూడా భూముల రేట్లు పెరిగిపోయేటట్లు చేశారు. జనం అటు పరిగెట్టి 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఇప్పుడు మునిగిపోయారు. 1,000 కోట్ల రూపాయలు సంపాదించడానికి చేసిన అక్రమాలు ఇప్పుడు పరోక్షంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీని దెబ్బతీశాయి. ఎస్ఎఫ్టీ 8,000కు మించకుండా కట్టడి చేసి ఉంటే అటు బిల్డర్లు, ఇటు సామాన్య జనం బాగుండేవారు. కానీ ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని ఆతృతపడి అసలుకే ఎసలు తెచ్చుకుంది. ఇప్పుడు ఎన్నికల తర్వాత కూడా రియల్ ఎస్టేట్ పెరగడం లేదు. ఎన్ని కొత్త కంపెనీలు వచ్చినా, లక్షల ఉద్యోగాలు సృష్టించినా దానికి మించి నిర్మాణాలు చేయడం వలన జనం అపార్ట్మెంట్లు కొనే పరిస్థితి వెంటనే రాదు. ఈ వైఫల్యాలన్నింటినీ కప్పుపుచ్చుకోవడానికి హై రైజ్డ్ బిల్డింగ్లను నియంత్రిస్తే ఇండస్ట్రీ బాగుపడుతుంది, జనము బాగుపడతారు.
సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.